బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ శాసనసభను గవర్నర్ అబ్దుల్ నజీర్ రద్దు చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. జగన్ తన పదవి రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలపడంతో 15వ అసెంబ్లీ రద్దయింది. కాగా ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 164 స్థానాల్లో విజయం సాధించాయి. టీడీపీకి 144 గాను 135, జనసేన 21 గాను 21, బీజేపీ 10 చోట్ల పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ ఒక్క చోట కూడా గెలవలేదు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో దాదాపు 70,000 మెజారిటీతో గెలిచారు. నారా లోకేష్ మంగళగిరిలో అత్యధికంగా 91,000 మెజారిటీతో తమ గెలుపును పొందారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ శాసనసభను గవర్నర్ అబ్దుల్ నజీర్ రద్దు చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. జగన్ తన పదవి రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలపడంతో 15వ అసెంబ్లీ రద్దయింది. కాగా ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 164 స్థానాల్లో విజయం సాధించాయి. టీడీపీ 144 గాను 135, జనసేన 21కి 21, బీజేపీ 10 చోట్ల పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ ఒక్క చోట కూడా గెలవలేదు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో దాదాపు 70,000 మెజారిటీతో గెలిచారు. నారా లోకేష్ మంగళగిరిలో అత్యధికంగా 91,000 మెజారిటీతో గెలుపొందారు.